హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ఈజీ క్వశ్చన్సే కానీ కొంచెం క్రిటికల్గా ఇస్తాడు. అది మన అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ జాబ్ ఎవరికి కూడా వట్టిగా రాదు కదా. అందుకే మనం ఈ చిన్న ట్రిక్ ద్వారా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. డివిజబుల్ రూల్స్ నుండి 5 కన్నా పెద్దవైన ప్రైమ్ నెంబర్స్ని మనం దేంతో డివిజిబుల్ అవుతుందో వెంటనే తెలుసుకోవడానికి ట్రిక్ చూద్దాం. అందులో స్టెప్ 1, ఎనీ ప్రైమ్ నెంబర్, ఏ ప్రైమ్ నెంబర్ అయినా ఫస్ట్ ఆ ప్రైమ్ నెంబర్ యొక్క 10 మల్టిపుల్స్ 10 గుణిజాలని మనం ఈ విధంగా రాసుకోవాలి. 10n+1 ఆర్ 10n-1. 10n+1 రాసుకున్నప్పుడు ఎన్ని నెగిటివ్గా చూసుకోవాలి. 10n-1 వచ్చినప్పుడు ఎన్ని పాజిటివ్ అనుకోవాలి. ఎన్ని సీడ్ నెంబర్ అంటాం. డివిజబుల్ రూల్ ఏంటిదంటే, మన ట్రిక్ ఏంటిదంటే a+nb. ఇందులో n అంటే సీడ్ నెంబర్, b అంటే యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ అంటే మనకు తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్, ఏ అంటే రిమైనింగ్ నెంబర్స్. ఇప్పుడు మనకు డిఎస్సిలో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 50,779 17తో భాగించబడుతుందా అని అడిగితే మనం వెంటనే ఏం చేస్తాం, 17ని భాగిస్తాం. అలా లేట్ ప్రాసెస్, టైం బాగా అవుతుంది. అందుకే మనం చిన్న ట్రిక్ ద్వారా చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు 17 యొక్క గుణిజాలుగా రాసుకోవాలి. 10n+1 ఎలా రాసుకుందామో చూద్దాం. 17 యొక్క గుణిజాలు ఏంటిది? 17 17, 15 రెట్ల 34 అట్లా రాసుకోవచ్చు కదా. అందులో మనం 17 యొక్క గుణిజం 71 తీసుకుంటున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 × 5 + 1 ఇలా రాసుకోవచ్చా? అంటే ఎట్లా? 10n+1 అన్నప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది? n ఈక్వల్ టు మైనస్ నెగిటివ్ తీసుకోవాలి. అంటే n ఈక్వల్ టు -5. అలాంటప్పుడు ఇప్పుడు డివిజబుల్ రూల్ ఏంటిది? a+nb. ఏ అంటే రిమైనింగ్ నెంబర్, b అంటే యూనిట్ డిజిట్లో ఏముంది? 9 ఉంది. రిమైనింగ్ నెంబర్ 5079 ప్లస్ n ఈక్వల్ టు -5 ప్లస్ b ఈక్వల్ టు యూనిట్ డిజిట్ 9. 79 5 9 45. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 5032. ఇది 17తో డివిజిబుల్ అవుతో లేదో కూడా తెలియకపోతే మనం ఏం చేయాలి? మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్. 502 × -5 × 2 రిమైనింగ్ నెంబర్ ఈక్వల్ టు 503 - 1 493 డివిజిబుల్ అవుతుంది.